కాకినాడ జిల్లా శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో గల ఎస్సీ బాలుర హాస్టల్లో కొద్ది రోజుల క్రితమే 41 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ హాస్టల్ స్కూల్కి దూరం అవుతుందనే సాకుతో నిర్దాక్షణ్యంగా హాస్టల్ మూసివేతను దళిత నాయకులు ఖండించారు. ఈ కార్యక్రమంలో జై భీమరావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తంతాటి కిరణ్, సీనియర్ దళిత నాయకులు పరిమళ్ల మధుబాబు, బీఎస్పీ ప్రతిపాడు ఇన్ఛార్జ్ గుణపర్తి అపురూప్, దళిత నాయకులు బత్తిన తాతాజీ, బొట్ల లోవరాజు, దడాల బాబ్జీ, ముఖ్య వీరబాబు, గుణపర్తి రాఘవ, గంటా భాస్కర్, ముఖ్య నానిబాబు, ఎలుగుండి రాము, కందనాడ అప్పారావు తదితర నాయకులు పాల్గొని ఎస్సీ హాస్టళ్లు పునః ప్రారంభించాలని స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం శంఖవరంలో గల ఎస్సీ బాలుర గ్రూప్ హాస్టల్ను నిర్దాక్షిణ్యంగా ఒక 10 రోజుల క్రితమే 41 మంది విద్యార్థులు ఉన్న విద్యార్థులను తరలించడం పట్ల దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కలిపి ఇక్కడ ఒక ఉద్యమం చేపట్టారు. వీళ్ళందరూ కూడా కోరేది ఏంటన్నది, ఇక్కడ అసలు ఎందుకని ఉద్యమం చేస్తున్నారు అన్నది మన ముందు దళిత నాయకులు ఉండడం జరిగింది. వాళ్ళందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అసలు ఎందుకని ఉద్యమం చేపట్టారు, అసలు దీనికి గల కారణాలు ఏంటి? అంటే ఇప్పుడు పేద విద్యార్థులకి దళితుల్లో మరి ముఖ్యంగాను ఎస్సీ హాస్టలే ఆధారం అండి. ఎందుకంటే తల్లిదండ్రులు అందరూ వలస వెళ్ళిపోతూ ఉంటారు, పిల్లల్ని హాస్టల్లో పెట్టి వీళ్ళు వలస వెళ్ళిపోతూ ఉంటారు. వలస వెళ్ళిపోయిన పిల్లలు ఇక్కడ హాస్టల్ ఉండి చదువుకునేవారు. అంటే మేము కూడా హాస్టల్లో చదువుకొని ఈ స్థితికి వచ్చాము. ఈరోజు హాస్టల్లో ఉన్న పిల్లల్ని ఇక్కడ హాస్టల్ బాగుండి స్ట్రెంత్ బాగున్న పిల్లల్ని ఈ హాస్టల్లోని మరి మూసివేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మరి ప్రభుత్వం దీన్ని గమనించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఒక కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి గతంలో కూడా ప్రభుత్వం 2014-19 సమయంలో కూడా 120 హాస్టల్ ఎత్తేసారు, కొన్ని స్కూళ్ళు ఎత్తేసారు. ఇప్పుడు కూడా ఈ నెల లాస్ట్ కల్లా 70 హాస్టల్ ఎత్తుతున్నారు. ఒక్క శంఖవరం ఎస్సీ హాస్టల్ ఒకటే కాదండి, రాష్ట్రంలో 70 హాస్టల్ ఎత్తివేయడానికి ప్రభుత్వం ఒక కుట్ర పన్నింది. ఈ కుట్రలో భాగస్వామ్యంగానే మరి బాగున్న హాస్టల్లోని స్ట్రెంత్ ఉన్న హాస్టల్లోని కూడా పిల్లల్ని బలవంతకరంగా తల్లిదండ్రులు ఫోన్ చేసి టీసీలు తీసుకొని వాళ్ళని హాస్టల్ నుంచి బలవంతంగా వైదొలిగించడం జరిగిందండి ఈ శంఖవరం హాస్టల్ అయితేనే. ఎందుకంటే శంఖవరం హాస్టల్కి వచ్చి పిల్లలతో నేను మాట్లాడడం జరిగినప్పుడు పిల్లల ఆవేదన ఏంటంటే, ఇప్పుడు ఈ సమయంలో మేము ఎక్కడికి వెళ్ళిపోతామని, ఇక్కడ చదువుకుంటాం, హాస్టల్ బాగుంది, ఇక్కడ బాత్రూములు బాగున్నాయి, మెస్ బాగుంది, అన్ని బాగున్నాయని పిల్లలు ఆవేదన చెంది పిల్లలు ఇక్కడ చదువుకుంటానంటే పిల్లల్ని కావాలని బలవంతం చేసి బలవంతంగా మరి నియోజకవర్గంలో ఉన్న నాయకులు, ఈ వార్డును, ఈ అధికారులు కుమ్మక్కయ్యి పిల్లల భవిష్యత్తుని రోడ్డున పారేస్తారండి. ఇప్పుడు మీరు అంటే ఈ నిరసన ద్వారా ఏమి తెలియజేయాలనుకుంటున్నారు, మీరు ఏం న్యాయం కోరుతున్నారు? మేము కోరే న్యాయం ఒకటేనండి, హాస్టల్ అన్ని పునఃప్రారంభించాలి, ఎస్సీ హాస్టల్ జోలికి రావద్దు. మా నిధులు రాజ్యాంగబద్ధంగా మాకు ఎస్సీలకి ఎస్టీలకి సంక్షేమంగా మాకు వచ్చే నిధులు కేటాయిస్తారండి. రాజ్యాంగబద్ధ మాకు వచ్చే కేటాయింపుల్లో ఉన్న మా నిధుల్ని తీసుకొచ్చి ఇక్కడ గృహాలు కట్టి ఈ మళ్ళీ వేరే వాటికి ఉపయోగించుకుంటుంటే ఎలా కుదురుతుందండి? ఈ ఎస్సీ హాస్టల్ ఎస్సీ నిధులు, ఎస్సీ సప్లాన్ నిధులు, లేదా ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం ద్వారా వచ్చే నిధులు, ఈ నిధుల్ని తప్పుదారి పట్టించే పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసే కుట్ర జరుగుతుంది. ఈ హాస్టల్ మాత్రం యథావిధిగా హాస్టల్లన్నీ కొనసాగించాలి. తర్వాత ఎక్కడైతే మౌలిక వసతులు లేవో అక్కడ మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నామండి. ముందు దళిత నాయకులు ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ అసలు ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు మీ డిమాండ్ ఏంటి? అసలు యాక్చువల్ గా ఈ నిరసన దళిత ఎస్సీ సంక్షేమ హాస్టల్ ఏవైతే ఉన్నాయో, అసలు రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ 46, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 46 ప్రకారం ఎస్సీ హాస్టల్కి కల్పించాల్సినటువంటి మినిమం వసతులే కాదు, వాళ్ళకి ఇంకా సౌకర్యవంతమైనటువంటి వసతులు కల్పించాలనేటువంటిది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు. అవి పక్కన పెట్టి ఈ రోజు పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పనిలో రాష్ట్ర ప్రభుత్వం మరి నిమగ్నం అవడం, రాష్ట్ర ప్రభుత్వం కేవలం దళితులు నడిచేటువంటి విధంగా వ్యవహరించడం, ఇది చాలా సిగ్గుచేటు. పేద విద్యార్థులు హాస్టల్స్ లో చదువుకునే ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే దళితులు కాకుండా ఉండాలని దళితులకు హాస్టల్ వసతి విద్యను దూరం చేసేటువంటి విధంగా ఒక పక్క విద్యా హక్కు, ఒక పక్క దళితులు కావలసినటువంటి మరి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఇవన్నీ కూడా దూరం చేసేటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. వెంటనే ఇక్కడ ఏవైతే హాస్టల్ ఉండేదో గత 40 సంవత్సరాలుగా ఈ హాస్టల్ పునఃప్రారంభించి ఉన్నటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా వాళ్ళకి మరి కల్పించాలని చెప్పేసి ఈ నిరసన ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మన ముందు బీఎస్పీ జిల్లా మన ప్రతిపాడు ఇన్ఛార్జ్ గారు ఉండడం జరిగింది. సార్ అసలు ఏం గుర్తించారు, స్థానికంగా మీరు ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి, మీకు తెలియకుండా అసలు ఎందుకని ఈ నిర్దాక్షిణ్యంగా ఒక 10 రోజుల కాలంలోనే తొలగించడం జరిగింది?
గత 40 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఎస్సీ బాలుర హాస్టల్లోను అనేక షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి విద్యార్థులు చక్కగా 10వ తరగతి వరకు చదువుకొని ఇతర చదువులకి ఇక్కడ నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా ఈ హాస్టల్లో చదివినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఇంజనీర్లు, అలాగే ఎంతో మంది డాక్టర్లు, తర్వాత ఉన్నతమైనటువంటి స్థాయిలో కూడా ఉన్నారు. ఇంకో విషయాన్ని తెలియజేస్తున్నాం ఏంటంటే, ఇదే హాస్టల్ నుంచి కూడా మేము కూడా చదువుకోవడం జరిగింది. అదే విధంగా మనం చూస్తే ఎటువంటి ఆదేశాలు జారీ చేయకుండా సీక్రెట్ గా ఈ హాస్టల్ తొలగించడం ఒక కుట్రగానే మేము భావిస్తున్నాము. అదే విధంగా హాస్టల్ తొలగించాలనే ఆలోచన కలిగినప్పుడు సుమారు 56 లక్షలు పెట్టి కొత్త నూతన భవనాన్ని కూడా నిర్మించడం ఎంతవరకు సమంజసం అనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ చేసినటువంటి దీనికి ఏదైతే సర్క్యులర్ ఇచ్చారో ఆ సర్క్యులర్ లోను ఏమని చెప్తున్నారంటే, హెవీ ట్రాఫిక్ లారీలు భద్రత లేదు అనేసి తెలియజేస్తున్నారు. లారీల భద్రత ఈ రోజే వచ్చిందా లేక గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తుందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇదైతే కారణం కాదు. దీని వెనకాల ఎవరైతే ఉన్నారో అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై వీరు ఎస్సీ విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైనప్పటికీ ఎస్సీ విద్యార్థులు అగ్ర కులస్తులు ఎదుట అగ్ర చదువులు చదువుకొని ఉన్నతమైనటువంటి స్థాయిల్లో ఉంటున్నారనే భావంతోనే ఈ హాస్టల్ను తొలగిస్తున్నారని మేము అందరం కూడా తెలియజేస్తున్నాము. ఈ హాస్టల్ను కానీ తిరిగి మరలా పునరుద్ధరించకపోయినా, లేదంటే ఇదే ఎస్సీ హాస్టల్ను స్కూళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాల్లోనూ నిర్మాణం చేపట్టకపోయినా ఈ ఉద్యమాన్ని మరింతగా దారి తీస్తుంది అనేసి మళ్ళీ దళిత సంఘాలను జిల్లా స్థాయిలో మేము పిలుపునిచ్చి ముందుకు తీసుకెళ్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.